పని మీదనే ఉన్నాడు. దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్. గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు. మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు. అందుకే రాలేకపోతున్నా. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్. సో గౌతమ్ని ఫర్గివ్ చేయండి, బట్ hopefully in 2 days you'll see what all he's been working for. Gautam, I love you. He's the sweetest, most positive guy, and you've seen the love from all the actors, the cast that we all have for Gautam. ఆ తర్వాత ఇది అనిరుద్ రవిచందర్స్ కింగ్డమ్. అనిరుద్ పాటలు విన్నాం. నేను ఆర్ఆర్తో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, అనిరుద్ పగలగొట్టినాడు. అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే. ఐ లవ్ యూ అనిరుద్. ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ దిస్ మ్యాన్, అండ్ సిన్స్ ఐ మెట్ హిమ్ ఐ లవ్ హిమ్ ఈవెన్ మోర్. నేను ఫస్ట్ టైం అనిరుద్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే, అరే ఒక్క రోజు మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని. ఐ నో ద లైఫ్ హీ పుట్స్ into the film, and I'm sure he's taken the film to another level. So thank you Anirudh. This is Anirudh Ravichander's kingdom. ఆ తర్వాత this is Naveen Nooli's kingdom. ఎందుకంటే he's the editor of the film. సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి. అంటే అట్లీస్ట్ 4 times a film has to take a birth and death. స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు అదొక జన్మ. ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది. ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్. ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాపప్ ప్యాకప్ సినిమా ప్యాకప్ అన్నప్పుడు దాని స్కెడ్యూల్ అయిపోతుంది. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్. ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసింటాం, ఎన్నో యాంగిల్స్, ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి. అక్కడ నవీన్ నూలి హ్యాండ్. మళ్ళీ 4వసారి అనిరుద్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్. సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్, అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది, నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికినరు. సో ఐఎమ్ షూర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్. ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్. He has the most risk on the line. All the money is his, and he's always supported us and given us whatever we want, and is working towards getting the best product out to you. ఆ తర్వాత మా యాక్టర్స్, భాగ్యశ్రీ కొత్త అమ్మాయి, కాకపోతే స్మార్ట్ అమ్మాయి, చాలా అంబిషియస్ అమ్మాయి, కష్టపడే అమ్మాయి, చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చాలా దూరం వెళ్తుంది. అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని. ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్. అసలు వీళ్ళిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అంటే, సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు. అన్న ఎవరు అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్. అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది, ఇది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసి నేను సత్యదేవ్ని కాస్ట్ చేసిన అన్నాడు. అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ ఐ డిడ్ ఫీల్ ద బాండ్ ఆఫ్ అ బ్రదర్. అండ్ he's such an amazing actor and he's such a sweet man, always there to take care of you, always there to see that you're healthy, sleeping. ఒక రోజు నేను మంచిగా పడుకోలే అంటే రోజు అడుగుతాడు, నిన్న బాగా పడుకున్నా, అయ్యో పడుకోవాలి కదా అని అట్లా. అండ్ వెంకటేష్, ఐ నో హిమ్ యాజ్ మురుగన్. నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు, గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు. వెంకటేష్ ఈరోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన. ఐ ఫెల్ట్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్. ఫస్ట్లీ వెంకటేష్, టు యువర్ మదర్ తారా అమ్మ, యువర్ సన్
distinction. 100 on 100 he performed. You need to be proud. Venkatesh asalu fierce actor. నార్మలీ అంటే నాతో పాటు సీన్ చేసినప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు